నా తండ్రి ఒక ఉపాధ్యాయుడు. సైన్యంలో సుబేదర్గా ఉండేవారు. ఆయన నన్ను చదివించి సంస్కరించి నన్ను యోగ్యునిగా తీర్చిదిద్దారు. నేనొక ప్రొఫెసర్నయ్యాను, ప్రిన్సిపల్నయ్యాను. మన దేశాన్ని విద్యారంగంలో ప్రపంచంలోని అత్యుత్తమ స్థానంలో నిలబెట్టడమే నా లక్ష్యంగా ఎంచుకున్నాను. ఈ సమాజం మీకు బ్రతకటానికి ఒక పని ఇచ్చింది. దాన్ని నువ్వు చేయాల్సిందే కదా. నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదుగా. గుర్తు చేసుకో, నీ మనసే నీకు మొత్తం అంతా చెబుతుంది. మన ఉద్దేశం మంచిదైతే అప్పుడు ఏది తప్పు కాదు. బాధపడకు నాన్నా, నువ్వు కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు. భీమ్, నువ్వు పెద్దోడివైపోయావురా. చాలా తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పావు. ఇప్పటికి నా మనసు తేలిక పడింది. కానీ అయినా కూడా నేను ఆలోచిస్తాను. నాకు ఎప్పుడైనా అవకాశం వస్తే ఎవరైతే వందే మాతరం కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళ కోసం ఏదైనా పెద్ద పని చేస్తాను. ఈ విషయం నాకు తెలుసు. ఈ దేశం ఆంగ్లేయులది కాదు. మరి ఈ దేశం ఎవరిది నాన్నా? మన భారతీయులది. ఒకవేళ ఈ దేశం మనదైతే మరి అందరిలాగా మనల్ని ఎందుకు చదువుకోనివ్వడం లేదు? మనం అందరిలాగా బావుల్లో నుంచి నీళ్లు ఎందుకు తోడుకోవడం లేదు? మనం అందరితో పాటు కూర్చొని అన్నం ఎందుకు తినకూడదు? మనం అందరితో సరిసమానంగా ఎందుకు జీవించలేకపోతున్నాము? ఏమో బాబా, వాళ్ళందరూ కేవలం దేశానికి స్వేచ్ఛ కల్పించడానికే పోరాటం చేస్తున్నారు. నాన్నా, నేను పెద్దవాడిని అవుతాగా. అప్పుడు దేశానికి స్వాతంత్రంతో పాటు మన జాతి వాళ్ళ స్వేచ్ఛ కోసం కూడా పోరాడతాను. ఇప్పుడు ఈ భీమ్రావ్ అంబేద్కర్ తన అన్నయ్యలతో ఆడుకోవడానికి వెళ్తున్నాడు. నాన్నా, నేను పెద్దవాడిని అవుతాగా. అప్పుడు దేశానికి స్వాతంత్రంతో పాటు మన జాతి వాళ్ళ స్వేచ్ఛ కోసం కూడా పోరాడతాను. హే, ఇప్పుడు నా వంతు లేగు. సరే వెళ్ళాడు. రేను రాయి పడేసి బిల్ల పట్టుకో. రా వెయ్. నా రాయితో ఊరు మొత్తాన్ని వణికించేశాను తెలుసుగా. అదిగో చూడండి. నువ్వు పెద్ద దేశం ముదిర్రా బాబు. మరేమనుకుంటున్నావు? ఎందుకంటే అలా ఉంటేనే అందరూ తిన్నగా ఉంటారు. సరే సరే, ఇక ఆడండి. ధ్రువ 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 లేకు. బాలన్నయ్య, పాపం వీడి కళ్ళు తిరిగినట్టున్నాయి. ధ్రువ లేకు. ధ్రువ. బాలన్నయ్య, ఆనందన్నయ్య, ఏంటి ఏమైంది తనకి? ఏమో తెలీదు. ఇప్పుడు దాకా బానే మాట్లాడాడు. ఇంతలో ఒక్కసారి కింద పడిపోయాడు. ధ్రువ లేగు. ధ్రువ 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 ధ్రువ. బాలన్నయ్య, వీడిని ఇప్పుడు వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇంకా మనమేమో వీడిని అంటుకోకూడదు. ఊర్లోకి వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చేలోపు వీడికి ఏమవుతుందో చెప్పలేము. రండి, మనమే తీసుకెళ్దాము. బాలన్నయ్య, మనం వీడిని ముట్టుకుంటే అప్పుడు చెప్పలేం. వీడి సమాజం వాళ్ళు వీళ్ళని తిప్పలు పెడతారు. ప్రాణం పోవడం కన్నా అదే మంచిదిగా. తర్వాత వాళ్ళు ఇతనికి శుద్ధీకరణ చేస్తారులే. కానీ మనం వీడిని ఎలా తీసుకెళ్తాం?
అరే వీళ్ళు సేటు గారు అబ్బాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చూస్తున్నావుగా, వాడిని ముట్టుకున్నారు. వాడు మైలు పడిపోయాడు. రా, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆలస్యం అవుతుంది. పద. వైద్యులు గారు, వైద్యులు గారు, వైద్యులు గారు. వైద్యులు గారు, ఏంటి వైద్యుడు గారు ఇంట్లో లేరు? చూడండి, ఇక్కడ ఇంకెవరైనా వైద్యులు ఉన్నారా? ఇక్కడ నుంచి తిన్నగా వెళ్తే బజార్ వెళ్లే దారిలో ఒక చెరువు ఉంది. అక్కడ ఒక వైద్యురాలుంది. బాలన్నయ్య పద. పదండి. పోనీలే, కొంచెం డబ్బులున్నాయి. ఒక నెల గడుస్తుంది. నేను ఇక రేపటి నుంచి బయట టీ తాగటం మానేస్తాను. అప్పుడు ఆ డబ్బులు కూడా మిగులుతాయి. ఒక నెల తర్వాతే నేను ఈయనకి నా జబ్బు గురించి చెప్తాను. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయం తెలియకూడదు. ఏమండి, ఏమండి, తొందరగా రండి. నేను ఇప్పుడే వస్తాను. ఎవరు మీరు? నేను భీమరావుని. నేను బాలా, వీడు ఆనంద్. ఇక వీడు మా మిత్రుడు ధ్రువ. ఏమైంది అబ్బాయికి? మేము ఆడుకుంటున్నప్పుడు వీడికి కళ్ళు తిరిగాయి. అప్పుడు వీడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. మీరేం కంగారు పడకండి. ఇంకాసేపట్లో స్పృహ వస్తుంది అబ్బాయికి. ఏమండి, అతనికి ఏమైంది? రండి, కూర్చోండి. వాడి కడుపులో ఏమీ లేకపోతే కళ్ళు తిరక్క ఏమవుతుంది? బహుశా 2-3 రోజుల నుంచి అబ్బాయి ఏమీ తినలేదు. అదేంటి, వాడు 2-3 రోజులుగా ఏం తినలేదని మాతో చెప్పలేదే. వైద్యులు గారు, మందులు? మందులు ఏమీ అవసరం లేదు. తనకి స్పృహ వచ్చిన వెంటనే ఏవైనా తినిపించండి చాలు. నమస్తే వైద్యులు గారు. వైద్యులు గారు, నిజంగానే మీ చేతుల్లో ఏదో మహత్తు ఉంది. మీరిచ్చిన మందులు వాడిన తర్వాత ఎంతో కాలం నుంచి ఉన్న నా జబ్బు నయమైపోయింది. నేను ఎంతమంది దగ్గర వైద్యం చేయించుకున్నానో లెక్కేలేదు. కానీ అందరూ చేతులెత్తేశారు. జనాలు చెప్పుకునేది నిజమే. ఎలాంటి జబ్బు అయినా సరే మీరు దాన్ని వెంటనే తగ్గిస్తారు. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. ఇక సంతోషంతో మీకోసం ప్రత్యేకంగా లడ్డూలు తీసుకొచ్చాను. తీసుకోండి, తినండి. మీ సంతోషాన్ని అందరికీ పంచండి. ఈ లడ్డూలు ఈ పిల్లలకు కూడా ఇవ్వండి. ఏంటి వైద్యులు గారు, ఏంటి మీరు మాట్లాడేది? అరే వీళ్ళు సత్పాల్ పిల్లలు. నాకు వీళ్ళు తెలుసు. నేను వీళ్ళకి లడ్డూలు ఎలా ఇస్తాను చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఈ లడ్డూలు తిన్నారంటే నా సంతోషం అంతా ఎగిరిపోతుంది. అయితే ఈ లడ్డూలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను కావాలనుకుంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ లడ్డూలు ఈ పిల్లలకి ఇచ్చుండొచ్చు కదా. కానీ నేను ఒక వైద్యురాల్ని. అందుకనే నేను మిమ్మల్ని పరీక్షించాను. మీకు ఎప్పటికీ నయం కానొక జబ్బుంది. నాకేం జబ్బుంది? అంటరానితనం. అదొక భయంకరమైన మానసిక రోగం. కాని దీనికి చికిత్స ప్రపంచంలో ఎక్కడా లేదు. లడ్డూలు తీసుకొని బయటికెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. బాబు, మీరేమీ బాధపడకండి.
లేదు వైద్యులు గారు, మాకు ఇవన్నీ వినడం అలవాటే. పదండి. బాలన్నయ్య ఆగు. వైద్యులు గారు, మా అమ్మకి ఎప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది. చాలా రోజుల నుంచి మందులు వాడుతుంది, కానీ నయమవ్వడం లేదు. మీరు ఏమైనా మందులు ఇవ్వండి. భీమ్, అమ్మని చూడకుండా వైద్యులు గారు మందులు ఎలా ఇస్తారు? రేపు ఎప్పుడన్నా అమ్మని ఇక్కడికి తీసుకొచ్చి వైద్యులు గారికి చూపిద్దాంలే. ఒకవేళ ఈ పిల్లలు భీమాబాయ్ పిల్లలు కాదు కదా, మొహాలు చూస్తే అలాగే ఉన్నాయి. అంటే ఆమె తన జబ్బు గురించి ఇంకా ఇంట్లో ఎవరికీ ఏమీ చెప్పినట్టు లేదు. చెప్పకుండా ఆలస్యం చేస్తే పాపం ఆమె చచ్చిపోతుంది. నేను వీళ్ళని వీళ్ళ అమ్మ గురించి అడిగి చూస్తాను. ఇప్పుడు కూడా ఈయనకి నా జబ్బు గురించి చెప్పను. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయం తెలియకూడదు. ఏం చూస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? భీమాబాయ్, మీ గురించి ఆలోచిస్తున్నాను. మీరెంతో కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా అందరి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. కాస్త డబ్బులు తక్కువైతే ఇక ఏకంగా టీ మానేస్తారు. నువ్వు వినేసావా? మీ భార్యని. నేను కూడా ఒకరికి భర్తని, కొందరికి తండ్రిని, ఒకరికి అన్నయ్యని. మరి నాకు కూడా ఎన్నో బాధ్యతలుంటాయిగా. అయినా టీ మానేయడం ఏమంత పెద్ద త్యాగం? నేనైతే నా కుటుంబం కోసం నా ప్రాణం సైతం ఇవ్వగలను. సరే, ఈ విషయాలన్నీ వదిలే. చాలా ఆకలేస్తుంది, తినటానికి ఏమైనా పెట్టా. వేడివేడిగా చపాతీలు కూడా చేశావు. పళ్ళని తెచ్చుకుంటాను, చేతులు కూడా కడుక్కొస్తాను. మీరు ఒకరికి భర్త, కొందరికి తండ్రి అయినప్పుడు మరి మరప్పుడు నేను కూడా ఒకరికి భార్యని, కొందరికి తల్లిని. నేను మీ అందరి సంతోషం కోసం నా జబ్బుని కొన్ని రోజులు భరించలేనా ఏంటి? ఇదేంటి, నేను ఎక్కడున్నాను? ధ్రువ, నువ్వు బానే ఉన్నావా? మనం ఆడుకుంటున్నాంగా భీమ్. మరి ఇంతలో నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీకు నువ్వుగా రాలేదు. నువ్వు ఆడుతూ ఆడుతూ కింద పడిపోయావు. మా అన్నదమ్ముల ముగ్గురం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాము. అవును, వైద్యులు గారు చెప్పారు నువ్వు 2 రోజుల నుంచి ఏమీ తినలేదంట. ఎందుకు? తింటున్నానుగా. అంటే ఆవిడ అబద్ధం చెప్తుందా? మిత్రులు అంటావు, కానీ మాతో ఏమీ చెప్పవు. చెప్పు, నువ్వు 2 రోజుల నుంచి అన్నం ఎందుకు తినలేదు? అమ్మ చనిపోయిన తర్వాత ఒక ఆడమనిషి వచ్చేది వంట చేయడానికి. కానీ నాన్న జైలుకు వెళ్ళిన తర్వాత ఆమె కూడా రావటం మానేసింది. మొదట్లో 1-2 రోజులు పక్కింటి వాళ్ళు అన్నం పెట్టారు. తర్వాత మీతో స్నేహం చేస్తున్నానని ఇంకా వాళ్ళు కూడా అన్నం పెట్టడం మానేశారు. ఇంక నేనేం చేయను? నాకు ఏం వండుకోవడం కూడా రాదు. కానీ ధ్రువ, నాన్న చెప్తారు కొన్ని విషయాలు దాచటం వల్ల తర్వాత అన్ని విషమంగా మారతాయట. ధ్రువ, మన కష్టాలని ఇతరులకు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మన వాళ్ళకి తప్పకుండా చెప్పాలి.
ఎందుకంటే అవసరం పడినప్పుడు వాళ్ళే మనకు సాయం చేస్తారు. నువ్వు మమ్మల్ని సొంత వాళ్ళుగా భావిస్తున్నావుగా. తప్పైపోయింది బాలా అన్నయ్య. సరే సరే, ఏం పర్లేదు, మనం వెళ్ళి అని తిందాం పదండి. చూడండి, మీరందరూ భీమాబాయి పిల్లలు కదూ. ఇంతకీ భీమా మీకు చెప్పాడా? అంబేద్కర్ గురువు గారు వాడికి అంబేద్కర్ అదేంటి ఇంటి పేరు, ఆయన ఇంటి పేరు ఇచ్చాడంట వాడికి. చెప్పాడా? చెప్పాడు. నాకు అర్థమైంది. ఇప్పుడు ఆయన ఇలా ఏం ఆలోచించుంటాడు. తన ఇంటి పేరు ఇచ్చి భీమ్ సమస్యల్ని కాస్త కూస్త తగ్గించాలనుకుని ఉంటాడు. ఏదేమైనా ఒక విషయం బాగా అర్థమైంది వదినా. ప్రపంచం అంత చెడ్డదేం కాదు, కొందరు మంచివాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి మంచివాళ్ల సహాయంతో మన భీమ్ గొప్పవాడవుతాడా? నేను గొప్పవాణ్ణి అవను, అసలు నేను ఏమీ అవను. ఏమైంది భీమ్? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నాన్న, నువ్వు అమ్మని అడుగు ఏమైందో. ఏమైంది భీమా? నాన్న, అమ్మ అబద్ధాలు కోరు, ఏమీ చెప్పదు. తనకి మన గురించి దిగులు లేదు, మన మీద ప్రేమ లేదు. భీమ్, ఇదేనా నువ్వు అమ్మతో మాట్లాడే పద్ధతి? ఏంటసలు ఏమైంది? అత్త, ఆ రోజు నువ్వు కూడా వెళ్ళావు వైద్యుల దగ్గరికి. నువ్వు కూడా మా దగ్గర విషయం దాచావు. ఏంట్రా, నేనేం దాచాను? అమ్మా అమ్మా, ఏంటి? ఏంట్రా, ఏం దాస్తున్నాను? ఏం మాట్లాడుతున్నారు మీరు? మేం మాట్లాడేది నీకు జబ్బు బాగా ముదిరిపోయిందంట. వదులు. ఒకవేళ నీకు వైద్యం చేయించకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం అంట. అమ్మా. భీమాబాయ్, ఏంటి అసలు ఎవరు చెప్పారు మీకు ఇదంతా? అమ్మా, ఆ వైద్యురాలు చెప్పింది. ఏంటి? ఏ వైద్యులు? ఏ వైద్యులు? మేము అమ్మా, ఆ వైద్యురాలేగా, ఆమె కదా నేను చూసింది. అవునమ్మా, ఇంకా ఏమైనా చెప్తావా? ఈ నిజాన్ని దాచిపెట్టడానికి ఇంకా ఏమైనా సాకులు చెప్తావా? నేను వైద్యులుగాని పిలుచుకుని రానా? అప్పుడు ఒప్పుకుంటావా నువ్వు? నానా, అమ్మ ఆరోగ్యం అసలు ఏం బాలేదంట. వెంటనే పట్నం తీసుకెళ్లి అమ్మకి వైద్యం చేయించడం చాలా ముఖ్యమంట. ఏంటి భీమాబాయ్, నువ్వు నా దగ్గరే విషయం దాచావా? నువ్వు మాకు అసలు ఎందుకు చెప్పలేదు? చెప్దామని అనుకున్నాను, కానీ డబ్బుకి ఇబ్బందిగా ఉందిగా. అరే, డబ్బులకి ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. నేను డబ్బులు సంపాదిస్తాను. ఒకవేళ నీకేమైనా అయ్యిందంటే నీకేది మంచి అనిపిస్తే అదే చేస్తావు. నువ్వు ఎప్పుడు అందరికంటే ఎక్కువ తెలివైన దానివని నువ్వు అనుకుంటే నేనేం చేయను. నాన్న, అమ్మని కోప్పడద్దు. ఎందుకంటే ముందే అమ్మ ఆరోగ్యం ఏం బాగోలేదు. ఇప్పుడు గట్టి గట్టిగా ఆరిచారంటే అమ్మకి ఇంకా తలనొప్పి ఎక్కువ అవుతుంది.
చూడమ్మా, నువ్వు నాతో అప్పుడే మాట్లాడు. నీ ఆరోగ్యం పూర్తిగా నయమైనప్పుడు